నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే మెగా జాబ్ మేళాలో 21 కంపెనీల ప్రతినిధులు హాజరు. 753 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి కె సంజీవరావు. హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా కత్తెర సురేష్ దంపతులు సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ జయంతి వేడుకలు. బడుగు బలహీన వర్గాలకు హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా విలువైన సేవలు అందిస్తూ అందరికీ ఆప్తుడైన కత్తెర సురేష్ నిండు నూరేళ్లు సేవా కార్యక్రమాలతో వర్ధిల్లాలని, వారి సేవలు సమాజానికి అవసరమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. హార్వెస్ట్ ఇండియా నిర్వాహకులు కత్తెర సురేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సుద్దపల్లి నాగరాజు మిత్రమండలి ఆధ్వర్యంలో పురపాలక శానిటేషన్ సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. స్థానిక మున్సిపల్ మార్కెట్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కత్తెర సురేష్ సేవా దృక్పథాన్ని ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాల ప్రయోజనం కోసం హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా మెరుగైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా కత్తెర హెనీ క్రిస్టినా నిస్వార్థ సేవలను అందిస్తున్నారని, ఆ దంపతుల సేవలు సమాజానికి అవసరమని అన్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు తమకంటూ ఒక చిరునామాను ఏర్పాటు చేసుకుని సుదీర్ఘ కాలంగా అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. కత్తెర సురేష్ జన్మదినోత్సవం వేళ పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సుద్దపల్లి నాగరాజు మిత్ర మండలికి అభినందనలు తెలిపారు. కత్తెర సురేష్ మాట్లాడుతూ తన జన్మదినోత్సవాల వేళ హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలనే సంకల్పంతో హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా గత 60 ఏళ్లుగా తమ కుటుంబం సమాజంతో మమేకమవుతూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు సురేష్ కుమార్ వివరించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ కత్తెర హేనీ క్రిస్టినా, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్, పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, 19వ వార్డు కౌన్సిలర్ పసుపురెడ్డి త్రిమూర్తులు, సుద్దపల్లి నాగరాజు, హార్వెస్ట్ ఇండియా సిబ్బంది పాల్గొన్నారు. సమాజంలో అట్టడుగునున్న బలహీన బడుగు వర్గాలకి హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా సేవ చేస్తూ నాయకుడు కత్తెర సురేష్ గారు రాష్ట్రంలో శానిటరీ వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళకి జీతంతో పని లేకుండా వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఆ బిడ్డలకి వస్తుంది అని చెప్పి హామీ ఇచ్చిన సందర్భం కూడా ఈ రోజున ఎవరికైనా రాకపోతే గట్టిగా అడగొచ్చు, సాధించుకోవచ్చు అని కూడా శ్రీమతి హెన్రీ క్రిస్టినా గారు ఈ జిల్లా పరిషత్కి చైర్మన్. అంతేకాకుండా ఎప్పుడూ కూడా 10 మందిలో ఉండాలి, 10 మందితో నడవాలి, 10 మందితో కలిసి జీవించాలనే భావంతో సేవ చేసుకునేటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు సామాజికంగా వీళ్ళు ఈ సమాజంలో ఉండాలని చెప్పి కోరుకోవాల్సిన అవసరం. మీ అందరూ ఆశీస్సులు ఈ సందర్భంగా సురేష్ గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ఆప్తుడిగా, ఆత్మీయుడిగా గుంటూరు జిల్లాలోనే కాదు అనేక ప్రాంతాల్లో హార్వెస్ట్ ఇండియా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు పేదవాళ్ళకి సంబంధించి ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు కత్తెర సురేష్ కుమార్ గారు, వారి శ్రీమతి హెనీ క్రిస్టినా గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఈ జిల్లాలో విస్తృతంగా సేవలు అందిస్తూ ఉన్నారు. పేదల పట్ల వారు చూపించేటటువంటి ప్రేమాభిమానాలు మరింత ఎక్కువగా కనబరచడానికి భగవంతుడు ఇంకా అవకాశాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. వ్యక్తిగతంగా కానీ వారి సంస్థ పరంగా కానీ అన్ని విధాలుగా వారు దృఢంగా ఉండి రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో వారిని ముందుకు నడిపించాలని చెప్పి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజు కార్యక్రమాలు వారు 100 వసంతాల పైన జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. హార్వెస్ట్ ఇండియా నమ్మేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. మనం ఏది చేసినప్పుడు కూడా తప్పకుండా 10 మంది సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మేము కూడా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో 60 సంవత్సరాల నుండి మా అమ్మగారు అయినటువంటి లలిత్ కుమారి గారు ఈ యొక్క ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకుపోతూ ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మరి కొన్ని వేల మందికి
కొన్ని వందల గ్రామాల్లో అనేకమైనటువంటి సామాజిక సేవ చేస్తూ ఎంతోమందికి సహాయం చేస్తున్నటువంటి ఈ యొక్క హార్వెస్ట్ ఇండియా ద్వారా ఈరోజు నా యొక్క బర్త్డే సందర్భంగా ఈ చిన్న కార్యక్రమాన్ని చేయటం అనేటువంటిది నాకు ఎంతో సంతోషంగా ఉంది. దీనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుసన నా యొక్క అభినందనలు తెలుపుకుంటూ, నిరుద్యోగ యువత వారికి ఉన్న నైపుణ్యంతో విద్యార్హతతో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన ఉద్యోగ మేళా ప్రారంభ కార్యక్రమంలో వక్తలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ప్రాంగణం వేదికగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రారంభ సభకు కళాశాల కరెస్పాండెంట్ ననపనేని సుధాకర్ అధ్యక్షత వహించగా స్కిల్ డెవలప్మెంట్ విభాగం జిల్లా అధికారి కె సంజీవరావు మాట్లాడుతూ 21 కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి వచ్చినట్టు తెలిపారు. ఎంపీడీఓ అత్తోట దీప్తి మాట్లాడుతూ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యువత నైపుణ్యాన్ని పెంపొందించుకొని మెరుగైన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైన క్రమంలో సమాచారం అందరికీ చేరాల దృఢ నిశ్చయంతో ప్రచార మాధ్యమాల ద్వారా సమాచారాన్ని చేరవేయడంలో తమ వంతుగా కృషి చేశామన్నారు. కొల్లిపర్ ఎంపీడీ విజయలక్ష్మి, తెనాలి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్ వారి ప్రసంగాల్లో హాజరైన విద్యార్థులు వారి నైపుణ్యాన్ని, విద్యార్హతను తెలియజేస్తూ లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాల కరెస్పాండెంట్ ననపనేని సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు వీలుగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థను చైతన్యవంతం చేశారని, గత ప్రభుత్వంలో యువత ప్రయోజనాలను, అవకాశాలను నిర్వీర్యం చేస్తారన్న భావన వ్యక్తం చేశారు. జాబ్ మేళా కార్యక్రమంలో యువత ఆత్మస్థైర్యం పెంపొందించుకునేందుకు దోహదపడతాయన్నారు. అనంతరం నిర్వహించిన ఇంటర్వ్యూలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగాయి. 10th ఇంటర్, ఐటీఐ, డిప్లొమా చేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత దరఖాస్తులు సమర్పించారు. 21 కంపెనీల ద్వారా 723 ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ షీలా తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. ఎదురొచ్చి మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి అంటే ఇది ఎంత మంచి సదవకాశం. సో ఈ సదవకాశాన్ని మన యూత్ ఎవరు కూడా మిస్యూజ్ అంటే మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో కూడా కవర్ అయ్యేటట్టు చూసాము. బట్ మనం అనుకున్నట్టు మంచి గుడ్ నెంబరే వచ్చారు. స్టూడెంట్స్ అయ్యారు నైపుణ్యం కాబట్టి దీనిలో, బట్ బయట నుంచి కూడా వచ్చారు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దయచేసి 20 కంపెనీస్లో ఏదో ఒక జాబ్ మీరు సంపాదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ముందడుగు తర్వాత దీన్ని ఉపయోగించుకొని ఆ ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ బెటర్ ఆపర్చునిటీస్కి మనం ఎట్లా వెళ్ళాలి అనేది మీరు ఆలోచించుకోండి. ఎయిమ్ ఎప్పుడు కూడా చాలా హైగా ఉండాలి. చిన్న ఎయిమ్స్తో మనం అక్కడితో సాటిస్ఫై అవ్వాలి అనేది మనం అనుకోకూడదు. స్కిల్స్ డెవలప్ చేసిందే అది మీకు అందులో మీకు పెట్టుబడి స్కిల్ అనేది నెక్స్ట్ స్కిల్ విత్ క్వాలిటీ. మీరు మీ దగ్గర ఎంత స్కిల్ ఉన్నా కానీ మీ వర్క్ కూడా క్వాలిటీ వర్క్ ఉండాలి. దీనికి కూడా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లేవు. అమెరికా ఏం చేస్తుందంటే నేను జపాన్ నుంచి ఇంపోర్ట్ చేస్తుంది, పర్చేజ్ చేస్తుంది. ఒకసారి అమెరికా ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏమంటే ఒక ప్రోడక్ట్ ఇచ్చింది మాకు 98% మాకు క్వాలిటీ ఉండాలి దాంట్లో అనిచింది. మీ అందరికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకురావాలి. మీ తల్లిదండ్రులు ఎంతో శ్రమ కూర్చి ఆర్థికంగా వెనకబడి ఇబ్బందులు పడుతున్నా మిమ్మల్ని చదివించి మీ ద్వారా ఉద్యోగాన్వేషణలో సఫలీకృతులు కావాలనే భావంతో వారు చేసిన కృషిని కూడా మనం అందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈనాడు ఈ కంపెనీలు మీ ముందు ఉన్నాయి. మీ యొక్క స్కిల్స్ చూపిస్తూ, సబ్జెక్టు చూపిస్తూ మీ ఉద్యోగాలు సంపాదించుకుంటే మేమందరం చాలా సంతోషిస్తాం. దాదాపు 1954వ సంవత్సరంలో ఈ కళాశాల ప్రారంభించబడింది. అప్పటి నుంచి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్ళి మంచి వారి రంగాల్లో విశేషమైన ప్రతిభను చూపించి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంచుకుంటూ దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దబడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆర్థిక పరిస్థితి బాగుంటేనే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుంటే గవర్నమెంట్ కూడా హెల్తీగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు పని చేయాలి. దాని ద్వారా మన కుటుంబ ఆర్థిక కూడా మారుతుంది. సో చదువుకునే కాలేజీ ఉంటే చదువుకున్నదే కాకుండా మన కాలేజీ కూడా మీకు మీ కుటుంబానికి కూడా బాగుంటుంది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్నప్పుడే మనకు యూజ్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఫెచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది కంపెనీ వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళ శాలరీస్ ఏంటి, అదే బయట బోర్డు కూడా
ఈ కంపెనీలో ఎగ్జిబిషన్స్ ఉన్నాయి, ఏ కాలేజీలో ఉన్నాయి? జాబ్ మేళాలో 21 కంపెనీస్ వచ్చున్నాయండి. ఆ 21 కంపెనీస్ ఇక్కడికి వచ్చిన యువతంతా కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. నిన్న మా మండలానికి కలెక్టర్ గారు వచ్చినప్పుడు అన్నవరపు లంక వాళ్ళు అడిగారు మా పిల్లలకి జాబ్స్ లేవని. అప్పుడు ఇక్కడికి అటెండ్ అవ్వమని చెప్పడం జరిగింది. వచ్చి ఉంటారని ఆశిస్తున్నాను అన్నవరపు లంక నుంచి ఈ అవకాశం. భగత్ సింగ్ 118వ జయంతిని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి శివాజీ చౌక్లోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు గండు నాగరాజు అధ్యక్షత వహించగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ మాట్లాడుతూ భగత్ సింగ్ దేశం కోసం, యువత కోసం ఎన్నో పోరాటాలు చేశారని, స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. ఈనాటి యువత ఆయన ఆదర్శంగా తీసుకుని సమస్యల పట్ల పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుందని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో 117, 118 జీవోలను అధికారం రాగానే 100 రోజుల్లో రద్దు చేస్తామని చెప్పి 10 నెలలు కావస్తూ ఉన్న ఆ అంశాలపై దృష్టి సారించకపోవడం విచారకరమని అన్నారు. మెడికల్ కాలేజీ విషయంలో కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. మాదినేని కిరణబాబు మాట్లాడుతూ మెడికల్ కళాశాలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయడం వల్ల మెరిట్ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారిని ఆదుకోవాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ మాజీ నాయకులు చెరుకుపల్లి సింగ, కృష్ణా మాస్టర్, తుంగ బాలస్వామి, ఏఎస్ఎఫ్ తెనాలి కార్యదర్శి చెన్నూరు సాయి, సహాయ కార్యదర్శి కోట్లు, ఏఎస్ఎఫ్ నాయకులు చెన్నూరు తేజ, వివేక్, కావేటి యశ్వంత్, చందన్శెట్టి మణి, మద్దినేని భాను, పాసం చక్రి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలు మన తెనాలి నియోజకవర్గంలో విద్యార్థులతో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే విద్యా వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చానని చెప్తా ఉంది. ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఫీజు రింబర్స్మెంట్ 6,400 కోట్లు మీరు ఎక్కడ ఇచ్చారని చెప్పి అడుగుతూ ఉన్నాం. సగం కళాశాలలు పూర్తయిపోతా ఉన్నాయి ప్రారంభించేసి. ఇప్పుడు కూడా మీరు కొన్ని కళాశాలలో అడ్మిషన్లు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని పరిస్థితుల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు బీసీ, ఎస్సీ, మైనార్టీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో వార్డెన్ పోస్టులు, కుక్కు పోస్టులు, కమాటీ పోస్టులు, అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి, వాళ్ళు తినడానికి సరైన తిండి కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ నడుస్తూ ఉంది రాష్ట్రంలో. మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి అఖిల భారత విద్యార్థి సమైక్య మరి భారతదేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఆవిర్భవించి నేడు కేవలం భగత్ సింగ్ ఆశయ సాధన కోసం పోరాడుతున్నటువంటి, దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఫైట్ చేస్తున్నటువంటి, పోరాడుతున్నటువంటి విద్యార్థి సంఘం ఏదైనా ఉంది అంటే అది ఏఐఎస్ఎఫ్ మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో, దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద నిరంతరం ఏఐఎస్ఎఫ్ జెండా పట్టుకొని ఆ సమస్యల మీద పోరాడి ఆ సమస్యల పరిష్కార దిశగా తీసుకొస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉంది అంటే అది ఏఐఎస్ఎఫ్ మాత్రమే. భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నేడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని ఖండిస్తూ విద్యార్థులకి న్యాయం జరిగేదానికి ఏఐఎస్ఎఫ్ ముందుంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ వల్ల పేద మరియు మధ్యతరగతి వర్గాలకు అనుగురే ప్రయోజనాల గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కలగచేయాలనే సంకల్పంతో వివిధ శాఖలను సమన్వయం చేస్తూ ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెనాలి మండల ఎంపీడీఓ అత్తోట దీప్తి పేర్కొన్నారు. తెనాలి మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు శనివారం తెనాలి మండల ఎంపీడీఓ అత్తోట దీప్తి అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. సమావేశానంతరం ఎంపీడీఓ అత్తోట దీప్తి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ వల్ల సుమారు 800 వస్తువులకు పైగా ధరలు తగ్గాయని, ఈ అంశాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వివిధ శాఖలను సమన్వయం చేస్తూ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పలు శాఖల అధికారులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ డాక్టర్ మేక లక్ష్మీనారాయణ, ఐసిడిఎస్ అధికారిని విజయ్ గౌరి తదితర ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జిఎస్టీ 1.0 నుంచి 2.0కి మారినప్పుడు ప్రైస్ రేట్స్ అనేవి చాలా డ్రాస్టిక్గా తగ్గినాయి. స్లాబ్ రేట్స్ అనేవి తగ్గినాయి. 12%గా ఉండే స్లాబ్ రేట్స్ 5%కి, 18%గా ఉండే స్లాబ్ రేట్స్ 5%కి అట్లాగా చేంజెస్ వచ్చినాయి. బట్ పబ్లిక్కి జిఎస్టీ అంటే ఏంటి అనేది అవగాహన పూర్తిగా లేదు కాబట్టి దాని మీద అవేర్నెస్ కల్పించడానికి ఫంక్షనరీస్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కల్పించాలి అని చెప్పేసి
చెప్పడం జరిగింది. సో ప్రైస్ రేట్స్ ఏ విధంగా ఇంతకుముందు ఉన్నాయి, స్టేషనరీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి పెన్స్, పెన్సిల్స్, పేపర్స్, బుక్స్, ఇంతకుముందు స్టేషనరీ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే పబ్లిక్కి ఈ 2.0 వలన ప్రైస్ రేట్స్ తగ్గడం వలన బెనిఫిట్ అయ్యింది అనేది ప్రజలకు తెలియాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. 800 ప్రోడక్ట్స్ మీద జిఎస్టీస్ చాలా డ్రాస్టిక్గా తగ్గింది. దానివలన సామాన్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు అనేది సేవ్ అయిపోయినాయి మనీ అనేది. సో ఈ కాన్సెప్ట్ ఫంక్షనరీస్ ద్వారా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్ళాలి అని గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ నిన్న ఈవినింగ్ మాకు జరిగిన జూమ్ మీటింగ్లో తెలియజేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఆఫ్టర్నూన్ మేము ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పంచాయతీ సెక్రటరీస్ అండ్ ఫంక్షనరీస్తో మేము కండక్ట్ చేశాము. వాళ్ళు రేపటి నుంచి విలేజెస్లోకి వెళ్ళి అవేర్నెస్ అనేది ఇంటింటికి తిరిగి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఒక గ్రామ సభ లాంటివి కూడా పెట్టేసి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని, విలేజ్లో ఉండే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని కలుపుకొని అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం తెనాలి పట్టణానికి విచ్చేసి తెనాలి కాళీమాత ఆలయంలోనూ అట్లే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి శివాజీ చౌక్లో వేయించేసి ఉన్న శ్రీ కాళీమాత అమ్మవారి ఆలయంలో తొలుత మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు ఘన స్వాగతం లభించింది. శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహం చెంత నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాన్ని సమర్పించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆర్యవైశ్య ప్రముఖులు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు సాదర స్వాగతం పలికారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైన ఆర్యవైశ్య సంఘ నాయకులు మంత్రి పెమ్మసాని వెంట ఉన్నారు. దసరా శుభాకాంక్షలు తెనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా, అదేవిధంగా కన్యకా పరమేశ్వరిని పూజించే వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. చాలా బాగుంది గుడి కానీ అంతా కానీ, డెకరేషన్ కానీ అంతా కూడా వస్తే ప్రశాంతంగా ఉంది. బిజీగా ఉన్నా కూడా లైఫ్లో ఈ దేవస్థానాన్ని అందరూ కలిసి, నేను అందరికీ ఒకటే కోరుకునేది ఏంటంటే అందరూ కలిసిమెలిసి చేసుకుంటే ఏదైనా సరే బాగుంటుంది అనేదే నా విన్నపం ఈ సందర్భంగా. ట్రాన్స్ఫారం లో వచ్చిన మంటల్లో చిక్కుకున్న బాలుడికి తీవ్ర గాయాలైన ఉదంతం గత వారం సుందరయ్య నగర్ లో చోటు చేసుకోగా ఆ బాలుడి కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించి ఆర్థిక చేయూతనిచ్చిన కోగటి రోహిత్ సేవా దృక్పథాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశంసించారు. ఇటీవల సుందరయ్య నగర్ లో ఇంటి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫారం నుండి వచ్చిన మంటలలో చిక్కుకున్న 9 సంవత్సరాల బాలుడికి అగ్నిప్రమాదం కారణంగా తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా వైద్యశాల వైద్య సేవలు పొందుతున్న బాలుడి కుటుంబం ఆర్థిక పరిస్థితి గుర్తించి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కోగంటి రోహిత్ 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో బాధితుడి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కోగంటి రోహిత్ బాధితుల అవసరాలను గుర్తించి ఆర్థికంగా తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు. అదేవిధంగా మరోసారి అటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగు విధమైన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, పసుపురెడ్డి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. 4 రోజుల క్రితం సుందరయ్య నగర్లో 9 ఏళ్ల బాలుడు ట్రాన్స్ఫార్మర్లో మంటలు వచ్చి ఇంటికి దగ్గరగా ఉండటం వల్ల దాదాపు ఒళ్ళంతా కూడా కాలిపోవటం జరిగింది. ఈ సందర్భంలో ఆయన గుంటూరు హాస్పిటల్లో చేర్చడం, వారి వైద్య నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి సేవలు అందించిన వైద్య సేవలు ప్రత్యేకంగా ఈరోజు మన రావి చిన్ని గారు అల్లుడు రోహిత్ మరి ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి 30,000 రూపాయలు నగదు వారికి ఇవ్వటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇది ఆ రకంగా జరగటం అనేది ఆ కుటుంబానికి నష్టం జరిగిన ట్రాన్స్ఫార్మము ఇవన్నీ కూడా మార్పు కూడా చేయటం జరిగిద్దని చెప్పి ఈ సందర్భంగా వారికి హామీ ఇస్తూ వారి వైద్యానికి ఈ రకంగా సేవ చేసిన రోహిత్కి మరి ఆ కుటుంబ సభ్యులకి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి జరగకుండా మరలా పునరావృతం కాకుండా అధికారులకు కూడా హెచ్చరించడం జరిగింది. దేవి శరణవరాత్రి మహోత్సవం పురస్కరించుకొని 6వ రోజైన శనివారం తెనాలి పట్టణంలోని పలు ఆలయాల్లో అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు.
పట్టణంలోని వివిధ దేవాలయాల్లో దసరా మహోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు కాలనీలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారు లలితాదేవిగా పూజలు అందుకున్నారు. లలితా సహస్రనామం 108 సార్లు పారాయణం చేసిన సువాసినీల పూజ ప్రాధాన్యత సంతరించుకుంది. దేవుగుడి సెంటర్లో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మహాదుర్గాదేవి అలంకారంలో విశేష పూజలు అందుకున్నారు. 94వ శరన్నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తెనాలి గంగనపేట రజిక చెరువు సెంటర్లో గల శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం నందు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరదేవిగా విశేష పూజలు అందుకున్నారు. ఆలయంలో విశేష కుంకుమార్చన నిర్వహించారు. తెనాలి బోస్రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రీ వాసవి మాత శ్రీ వారాహిదేవిగా పూజలు అందుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రామకోటేశ్వర శర్మ నిత్య పూజల వివరాలను వివరించారు. కాళీమాత ఆలయం సెంటర్లో అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. ప్రతిరోజు విశేష ఆధ్యాత్మిక సేవలతో పాటు సాయంత్రం వేళలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శాస్త్రీయ నృత్య ప్రదర్శన ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దసరా నవరాత్రులలో పంచమి రోజు నుంచి నవమి వరకు ప్రతిరోజు లలిత సహస్రనామం 108 సార్లు పారాయణ చేసిన ముత్తైదువుల్ని సువాసినిగా కూర్చోబెట్టి సువాసిని పూజ నిర్వహించి చీర రవిక మంగళద్రవ్యములు కొబ్బరి బోండంతో వాయినం ఇచ్చి సువాసిని పూజ నిర్వహించడం జరుగుతుంది. ఇలా చేయటం ఇది 4వ సంవత్సరం. ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం, లలిత సహస్రనామ పారాయణ, అమ్మవారి దివ్యాలంకారాలు, చండీ హోమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మహాదుర్గాదేవి అవతారంలో అమ్మవారు అందరికీ దర్శనమిస్తున్నారు. అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని కృతార్థులు కావాలని కోరుతున్నాం. ఈరోజు ఉదయం 9 గంటలకు బాలపూజ, మధ్యాహ్నం 1 గంటకు శ్రీచక్రార్చన ప్రారంభమవుతుంది. సాయంకాలం 7 గంటలకి తీర్థప్రసాదములు ఇవ్వబడతాయి. రేపు ఆదివారం నాడు మహావారాహిదేవి అమ్మవారి అవతారం ఉంటుంది. అందువల్ల అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని తరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు అమ్మవారి శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 8 గంటలకు సువాసన నుంచి కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా సాయంత్రం 6:30 గంటలకు మంత్రపుష్పాది కార్యక్రమాలు, వివిధ విశేష హారతి కార్యక్రమాలు కూడా జరుగును. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు మధు క్షీరానంద లహరి భక్త బృందం వారిచే సౌందర్య లహరి కార్యక్రమం కూడా జరుగును. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ రోజున వాసవి అమ్మవారు శ్రీ వారాహిదేవి గాను, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కామాక్షి దేవి గాను దర్శనమిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా వివిధ అలంకారములతో, విశేషమైనటువంటి పూజాక్రమములతో, విశేషమైన చండీ హోమాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి అమ్మవారి యొక్క అలంకారము దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. శ్రీమాత్రే నమః. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరీ నమః. ఈరోజు శ్రీదేవి శరణాత్రి మహోత్సవం సందర్భంగా 6వ రోజు అమ్మవారు లలితాదేవిగా దర్శనమిస్తున్నారు. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాలను. అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో గుంటూరు వారిచే మిమిక్రీ కార్యక్రమం కలదు. అందరూ అది కూడా చక్కగా వీక్షించవలను. కళ్యాణ మండపం నందు శ్రీ బతుకమ్మ అమ్మవారిని కూడా పెట్టారు. ఈరోజు నవదుర్గా అలంకారం వేస్తున్నారు. అమ్మవారిని కూడా దర్శించి తీర్థప్రసాదం తీసుకోవాల్సిన కోరుతున్నాను. శతాధిక సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం తూర్పు వైపున నిర్మాణం పూర్తి చేసుకున్న గాలిగోపుర ప్రతిష్టా కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ పాలక మండలి చైర్మన్ పి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక నాజర్పేటలో వెంచేసి ఉన్న శ్రీ శృంగేరి విరూపాక్ష పీఠపాలిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శనివారం నూతన గాలిగోపుర ప్రతిష్టా కార్యక్రమ ప్రచార బ్రోచర్లను ఆవిష్కరించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గాలిగోపుర ప్రతిష్టా కలశ స్థాపన పూజా కార్యక్రమాల వివరాలను మీడియాకు వివరించారు. అక్టోబర్ 16వ తేదీ గాలిగోపుర కలశ ప్రతిష్టా కార్యక్రమాలు అనంతరం వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ప్రముఖ శిల్పి సూర్య శిల్పిశాల అధినేత కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో చంద్రశేఖర్ రెడ్డి చేసిన కృషిని ప్రశంసించారు. ప్రచార బ్రోచర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో కొత్తమాస్ వెంకట బ్రహ్మరానంద్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్, ఎలమంచిల గాంధీ ప్రసాద్, చదలవాడ బుచ్చయ్య, నార్సిటీ బాలసుబ్రహ్మణ్యం, ఆలయ అర్చకులు రవిస్వామి తదితర భక్తులు పాల్గొన్నారు. ఈ స్వామివారి యొక్క దేవాలయంలో
తూర్పు వైపున నూతనంగా మనం గాలిగోపురము ఏర్పాటు చేసుకున్నాము. వచ్చే నెల 11/10/2025 శనివారం నాడు ఉదయం 9:09 నూతన గాలిగోపుర అనంతరము కలశ ప్రతిష్టా కార్యక్రమము ఈ అత్యంత వైభవంగా జరుగును. పీఠాధిపతి అయినటువంటి శృంగేరి విరూపాక్ష శ్రీపీఠ పరిపాలిత శ్రీ పరశివానంద భారతీ స్వామివారి చేతుల మీదుగా ఈ గాలిగోపుర కలశ ప్రతిష్టా కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమం అనంతరము సుమారు 5,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగును. గాలిగోపుర కలశ ప్రతిష్ట సందర్భంగా ఈరోజు మనము మా దేవాలయ భక్తులైనటువంటి ప్రముఖుల స్వామివారి భక్తుల చేత పోస్టరు ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరిపించాము. ఈ కార్యక్రమంలో స్వామి భక్తులు, నా సోదరులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. ఈయన చైర్మన్ అయిన తర్వాత ఈ దేవస్థానం బాగా మంచి పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చంద్రశేఖర్ రెడ్డి చేయాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాలు చేయడానికి ఆయనకి ఈ దేవస్థానం ప్రతిష్టామూర్తులైన మరి లక్ష్మీనరసింహస్వామి, అభయాంజనేయ స్వామి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, అలాగే రేపు జరగబోతున్న ప్రతిష్టా కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి ఈ రోజున బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా హాజరైన ప్రముఖులందరూ కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలుగా నియమితులైన రాగమంజరి, ఉపాధ్యక్షులుగా నియమితులైన శాంతి కుమారిలు శనివారం మర్యాదపూర్వకంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నావతిని శివకుమార్ కలిసి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నాబత్ని శివకుమార్ నూతనంగా పదవులు చేపట్టిన మహిళా నాయకులకు అభినందనలు తెలిపారు. పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు రాగమంజరి, ఉపాధ్యక్షులు శాంతి కుమారి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివకుమార్ కు పూలబొకే అందజేసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పార్టీ ద్వారా లభించిన పదవుల ద్వారా పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు కొర్ర యశోద తదితర పార్టీలని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నాకు మహిళా అధ్యక్షురాలుగా ఈ పదవిని ఇచ్చినందుకు శివకుమార్ గారికి, మా అన్నగారికి ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చినందుకు, ఈ పదవికి న్యాయం చేస్తామని, ముందు పార్టీ కోసం దృఢంగా కష్టపడతామని, లేడీస్ అందరం కలిసికట్టుగా ఉంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తామని ప్రమాణం చేస్తున్నాము. ఈ పదవి నాకు ఇచ్చినందుకు అందరికీ నేను ఈ పదవికి ఏది తప్పకుండా నేను న్యాయం చేస్తానని చేస్తున్నాను. చాలా మందికి పలు పదవులు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. అందులో భాగంగానే ఈరోజు పట్టణంలోని మహిళా విభాగంలో టౌన్ ప్రెసిడెంట్గా రాగమంజరి గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షురాలుగా శాంతి గారిని నియమించడం జరిగింది. ఇదంతా గౌరవనీయులు మా మాజీ శాసనసభ్యులు శివన్న గారి ఆశీస్సులతో జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. జనరల్ సిఎంఈ కార్యక్రమాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఇండియన్ పీడియాట్రిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించినట్లు ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. తెనాలి బోస్రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎంఏ ప్రతినిధులు జనరల్ సిఎంఈ ఆవశ్యకత వివరించారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పాదాల్లో గాయాలు, రాక్షస పుండ్ల చికిత్స గతంలో మాదిరిగా కాకుండా ఆధునిక శస్త్రచికిత్సపై అధ్యయనం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఐఎంఏ కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. రేపు అంటే 28 సెప్టెంబర్ 2025 నుండి పొద్దున 9 దగ్గర నుంచి సాయంత్రం 5 వరకు మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ పీడియాట్రిక్ అసోసియేషన్ అంటే ప్రత్యేకంగా షుగర్ పళ్ళు గురించి భారతదేశంలోనే ఒక అసోసియేషన్ ఫామ్ అయింది. ఆ అసోసియేషన్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ వారి ఆధ్వర్యంలో ఒక గొప్ప సిఎంఈ నిర్వహించడానికి పూనుకున్నాం. ఈ పాదానికి వచ్చే పుళ్ళుని ఎలా వస్తాయి, అది ఎలా మనము మందుల ద్వారా లేదా ఆపరేషన్ల ద్వారా సరిచేయటానికి కావాల్సిన పద్ధతులన్నీ అధ్యయనం చేయడం జరుగుతుంది. దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న వాళ్ళకి లేదా షుగర్ అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కాళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. అది ఎలా తెలుస్తుందంటే, మీకు పొరపాటున స్పర్శ తగ్గుతున్నా, నడుస్తుంటే సూదులతో గుచ్చినట్టు అనిపిస్తున్నా, లేదా పుండ్లు పడి మానకపోయినా మీరు వెంటనే
షుగర్ స్పెషలిస్ట్తో పాటు పుళ్ళ గురించి చూసే స్పెషలిస్ట్ని కూడా మీరు కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎర్లీగా డిటెక్షన్ చేయడం వల్ల కాపాడుకోవచ్చు. అంటే దాదాపు 80% ఆఫ్ ద యాంపిటేషన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన తెనాలిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విత్ ఇండియన్ పోడియాట్రిక్ అసోసియేషన్ కొలాబరేట్ అయ్యి ఈ కామన్ కాజ్ కోసం చేస్తున్న మొట్టమొదటి CME రేపు ఆదివారం 28వ తారీఖున 9 ప్రారంభమవుతుంది. This is Dr. APS Suri, who is a founder and president of Indian Podiatric Association. He is from Delhi, who has started this mission. And we have last a couple of weeks before, during our Delhi conference, we discussed. We wanted to go 2047 amputation free India. That is the mission which we have taken now. సినీ రచయితగా తానెంతో ఒత్తిడిగా ఉన్నప్పటికీ తెనాలి పట్ల కళల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నాటకోత్సవాలను వీణా అవార్డ్స్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ అభినందనలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ వీణా అవార్డ్స్ జాతీయ నాటకోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో అన్నారు. తెనాలి రామకృష్ణగవి కళాక్షేత్రం వేదికగా శనివారం వీణా అవార్డ్స్ జాతీయ నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభకు కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభలో ప్రధానంగా విపంచి పుస్తకావిష్కరణ, రంగస్థల నిర్వాహకులు, గుణ నిర్ణేత గుంటూరు వాసి సర్రాజు బాలచంద్రరావుకు ఏఆర్ కృష్ణ జాతీయ రంగస్థల పురస్కారాన్ని అతిథుల చేతుల మీదుగా అందజేశారు. కళా కాణాచి సంస్థ నిర్వాహకులు బుర్రా సాయి మాధవ్ కార్యక్రమ ప్రాధాన్యత వివరించగా ముఖ్య అతిథి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తమ ప్రసంగంలో కళారంగం పట్ల తమకున్న అభిరుచిని వివరించారు. కళాక్షేత్రం ద్వారా పౌరాణిక పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, నాటికలు ప్రదర్శించే తీరు అభినందనీయమని అన్నారు. విశిష్ట అతిథులు మునగాల శ్యాంప్రసాద్, వనం లక్ష్మీకాంతారావు, పిన్నమనేని మృత్యుంజయరావు తమ ప్రసంగాల్లో నాటక కళకు తెనాలికి ఉన్న అనుబంధాన్ని, కళ్ళ కాణాచి నాటక రంగానికి చేస్తున్న సేవను గురించి ప్రశంసించారు. సత్కార గ్రహీత సర్రాజు బాలచంద్రరావు తమ స్పందనను సభికులతో పంచుకున్నారు. కళ్ళ కాణాచి సంస్థ సభ్యులు కార్యక్రమానికి సహకరించారు. ఉదయం 10 గంటలకు బుర్రా జయలక్ష్మి జ్యోతి ప్రజ్వలనతో పద్య నాటకాలు ప్రారంభం కాగా తొలి రోజు కార్యక్రమాలు ఆహుతులైన ప్రేక్షకులను అలరించాయి. ఈ తెనాలి ప్రాంతంలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అది పద్య నాటకం అవ్వండి, నాటిక అవనండి, నాటకం అవనండి, ఇక్కడ ఆడటమే మీకు ఒక పెద్ద అవార్డు అని చెప్పి నేను మనం చేస్తాను. ఈ ప్రాంతానికి ఉన్న మహిమ, ఈ ప్రాంతానికి ఉన్నటువంటి గొప్పతనం, ఈ ప్రాంతంలోకి వచ్చి మీరు నటించారు అంటే నటీనటులుగా లేకపోతే రూపకాన్ని మీరు ప్రదర్శించారంటే అది ఒక గొప్ప బహుమతి కింద మీరు భావించాలని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మా అయినాల వారికి కూడా 10 సహస్రాధిక పద్య రచన వివరించి బిరుదును ప్రదానం చేస్తున్నందుకు మరి ఈ వేదికకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాంటి ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మరి ప్రత్యేకంగా ఏఆర్ కృష్ణ, వేద గంగోత్రి ప్రసాద్, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి మనం చెప్పుకోవడం అంటే జగమెరిగిన బ్రాహ్మడికి జంజువేలు అన్నట్టుగా ఆయన గురించి మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంత వాసులకి, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మరి వీళ్ళందరి యొక్క గొప్పతనం, మీరు చూపిస్తున్నటువంటి ఆసక్తి, ఇంకా బాగా చేయాలి, ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా బాగా చేయాలి అనేటువంటి ఒక కళాతృష్ణని తీసుకొస్తుంది. అలాగే ఆలపాటి రాజా గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజా గారు ఇచ్చే ప్రోత్సాహం, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆయన ఇచ్చేటువంటి ప్రోత్సాహం, అలాగే ఎందరో మునగాల శ్యాంప్రసాద్ గారు కానివ్వండి, ఇంకా ఎందరో. అలాగే ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ప్రత్యేకత ఏమిటంటే ఏఆర్ కృష్ణ గారు అవార్డు ప్రతి సంవత్సరం మనం ఇస్తూ ఉంటాం. మహానుభావుడు. ఈసారి సర్రాజు బాలచంద్ర గారికి ఇచ్చాం. ఏఆర్ కృష్ణ గారు తెనాలి వారే, బాలచంద్ర గారు తెనాలి వారే. అలాగే గుంటూరు జిల్లాలో ఏ కొద్ది మంది ఎవరన్నా ఆయన కలవక అడకపోతే నాకు తెలియదు, కానీ ప్రతి నాటక సమాజం ఆయన ద్వారా ఆర్థిక సహాయం పొందిందని నేను తెలియజేస్తున్నాను. అది బాలచంద్ర. ఇక్కడ తెనాలికి ఒక చాలా ప్రత్యేకమైనటువంటి ఒక సిస్టమ్ ఉంది. ఏంటంటే దేశం మొత్తం ఏదైనా ఒక మత్తులో పడి ఊగుతున్నా తెనాలి ఎప్పుడు మెలకుగానే ఉంటుంది. తెనాలిలో ఒక ప్రెస్టీజియస్ థియేటర్ రూపుదిద్ది మొట్టమొదటి ప్రోగ్రాం
డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి యొక్క అవార్డు ఫంక్షన్కి ఇచ్చి ఆ అవార్డు కూడా గుమ్మడి గోపాలకృష్ణ తీసుకుని అదృష్టాన్ని కలుగజేసిన అన్నగారికి శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ, ఎందుకంటే సాయి మాధవ్ ఆలపాటి రాజా గారు కలిస్తే విప్లవం, సాంస్కృతిక విప్లవం, ఆర్థిక విప్లవం. ప్రధాన అయ్యప్ప దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ అష్టభుజి దుర్గాదేవి అమ్మవారు వేదమాత గాయత్రీదేవి అలంకారంలో పూజలు అందుకున్నారు. స్థానిక బాలాజీరావుపేట శివారు అయ్యప్పపురంలో వేంచేసి ఉన్న ప్రధాన అయ్యప్ప దేవాలయంలో శ్రీ అష్టభుజ దుర్గాదేవి అమ్మవారికి దేవీ శ్రవణరాత్రి ఉత్సవాలు సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు. నిత్యం లక్ష కుంకుమార్చన పూజలు మహిళా భక్తుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. దసరా మహోత్సవాల్లో భాగంగా శనివారం అష్టభుజి దుర్గాదేవి అమ్మవారు వేదమాత గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక ప్రధాన అర్చకులు దుర్బా హరిబాబు శాస్త్రి దసరా మహోత్సవాల్లో విశిష్ట కార్యక్రమాలను వివరించారు. సోమవారం సరస్వతీదేవి అలంకారం, ఆ రోజున సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. మహిళా భక్తులు నిత్య కుంకుమార్చన పూజలు విశేషంగా నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో వేంచేస్తున్న అష్టభుజ దుర్గాదేవి అమ్మవారికి ఈరోజు గాయత్రి అమ్మవారి యొక్క దివ్య అలంకరణతో విశేషమైన అవతార మహోత్సవ కార్యక్రమం జరిగింది. భక్తులందరూ కూడా కుంకుమార్చన కార్యక్రమం కింద శక్తిపీఠం దగ్గర కుంకుమార్చన కార్యక్రమం సకల లలితా సహస్రనామంతో గాయత్రి అమ్మవారి సహస్రనామంతో అష్టోత్తరంతో విశేషమైన కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ శరన్నవరాత్రుల్లో అత్యంత విశేషంగా ఎల్లుండి సోమవారం నాడు అత్యంత విశేషంగా సరస్వతి అమ్మవారి అక్షరాభ్యాసాలు, అందరితో పాటు పుస్తకాలు పెళ్లిళ్ళు పంపిణీ కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. దసరా ఉత్సవాలు విభిన్న అలంకారములతో నిత్య పూజలు అందుకుంటున్న అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమియ్యడం వారి సర్వాభిష్టాలు నెరవేర్చే తరుణోపాయమని మోదుకూరి రాధాకృష్ణ శర్మ పేర్కొన్నారు. స్థానిక మారిన్స్పేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి ఆలయంలో దేవి శరన్నవరాత్రోత్సవములు సందర్భంగా శనివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శించుకున్న మోదుగురు సిద్ధాంతి రాధాకృష్ణ శర్మ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకార విశిష్టత, పూజల ఆవశ్యకతను మీడియాతో పంచుకున్నారు. నవవిధ భక్తి మార్గాలకు ప్రతీకగా దేవీ శరణవరాత్రులు ఈసారి 11 రోజులు విశేషంగా కొనసాగనున్నాయని తెలిపారు. శ్రీ లలిత పరభట్టారిక దర్శనం ముక్తిదాయకమని అన్నారు. దసరా మహోత్సవాలు సమైక్యతకు సంకేతాలని అన్నారు. భారతదేశం అంతటా దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఓ సాంప్రదాయమని, ఉత్సవాల ద్వారా ఐకమత్య బలం పెరుగుతోందన్నారు. భక్తుల అభిష్టాలను నెరవేరాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభించాలని ఆకాంక్షించారు. ఆలయ ప్రధాన అర్చక స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి సేవలో తరించారు. ఆలయ పాలక మండలి దసరా మహోత్సవాలను పర్యవేక్షించారు. ఈ శరన్నవరాత్రులు ఈ 9 రోజులు 9 అవతారాల్లో దేవి మనని అనుగ్రహిస్తుంది. ఈ దేవిని దర్శించుకోవడం ద్వారా మన భారతదేశంలోని ప్రజలందరూ సంఘటితమై ఒకే కులము ఒకే మతము అన్నటువంటి భావంతో ఉండి ఒక ఐక్యతా భావంతో ఉండటానికే ఈ శరన్నవరాత్రులు ఏర్పడ్డాయని భావిస్తున్నాను. తెనాలి నందులపేటలోని శ్రీ సిడి సాయి అనుగ్రహపీఠం నందు శ్రీ సాయి గురూజీ స్వీయ పర్యవేక్షణలో జరుగుతున్న దేవీ శరణవరాత్రి మహోత్సవాల్లో శనివారం అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా గాజులతో చేసిన విశిష్ట అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెనాలి నందులపేట వజ్రాలవారి వీధిలో శ్రీ సిడి సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ సాయి గురూజీ పర్యవేక్షణలో గాజులతో ప్రత్యేక అలంకరణ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. లక్ష కుంకుమార్చనలో మహిళా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ చండీ పారాయణ, శ్రీ లలితా సహస్రనామ పారాయణ ప్రాధాన్యత చాటుకున్నాయి. మంగళహారతి, తీర్థ ప్రసాదాలతో ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సాయి అనుగ్రహ పీఠం సభ్యులు తదితర భక్తులు పాల్గొన్నారు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా మనం అమ్మవారిని దర్శనమిస్తున్నారు. మరి ఈ రోజున అమ్మవారిని విశేషంగా గాజులతో అలంకరించుకొని మరి ఎంతో భక్తితో శ్రద్ధతో అమ్మవారి పూజా కార్యక్రమాలు ప్రారంభం చేస్తున్నారు. మరి ఈరోజు గురువుగారి చేతుల మీద ఉండగా అమ్మవారికి చక్కగా లలితా పారాయణాది, అదేవిధంగా అమ్మవారికి ప్రాతకాలంలో పంచామృతాది అభిషేకాలు, కుంకుమార్చనాది కార్యక్రమాలు ఎంతో ఘనంగా పారాయణాది కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు చేసున్నాము. మరి అదేవిధంగా సాయంత్రం పూట అమ్మవారికి విశేషంగా చండీ పారాయణ, సౌందర్య లహరి పారాయణ, అదేవిధంగా లక్ష సహస్రనామ లలితా సహస్రనామముతో ఆ యొక్క అమ్మవారికి భక్తుల చేత కుంకుమార్చనాది కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా చక్కగా భక్తితో శ్రద్ధతో నిర్వహించడం జరిగినది. మరి అదేవిధంగా భక్తులందరూ కూడా చక్కగా విచ్చేసి బాబా గురుదేవుల యొక్క అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించినారు.
దేవి శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 29వ తేదీన సోమవారం నిర్వహించనున్న సరస్వతి పూజ ప్రాధాన్యత క్రమంలో తెనాలి పట్టణంలోని పద్మావతి కళ్యాణ మండపం నందు నిర్వహించనున్న 108 వీణలతో కూడిన సప్త స్వరార్చన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పెనుగొండ వాసవిపీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ పిలుపునిచ్చారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం నందు శనివారం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ కార్యక్రమ విశిష్టతను వివరించారు. తెనాలి పాండురంగపేటలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపం వేదికగా సోమవారం సాయంత్రం జరగున్న వీణా ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని 108 వీణలను ఒకే ప్రదేశంలో చూసి తరించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ వీణను శృతి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యాపీఠం మరియు శాలిగ్రామ్ మఠం ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడి జరగని విధంగా 108 మంది వీణా కళాకారులచే దేవీ నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు అనగా సెప్టెంబర్ 29వ తారీఖు 2025 సోమవారము సాయంత్రం 5:15 పద్మావతి కళ్యాణ మండపం చెంచుపేట తెనాలి నందు జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుందన్నమాట. మూలా నక్షత్రం రోజు ఒకే సమయంలో 108 వీణల్ని దర్శించుకోవడం చాలా గొప్ప విషయం. మన ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, ఏ మ్యూజిక్ అకాడమీకి వెళ్ళినా కూడా 108 వీణలు ఎక్కడ కనిపించవు. మన దేవీ నవరాత్రిలో ప్రథమైన రోజు, విశేషమైన రోజు, ప్రప్రథమంగా మనం చూసే రోజే మూలా నక్షత్రం. ఆ మూలా నక్షత్రాన్ని అనుసరించే అనేక దేవీ దేవతల యొక్క ఆరాధనలో సరస్వతీదేవి ఆరాధన విశేషంగా చేయటం జరుగుతుంది. ఆ సరస్వతీదేవి చేతిలో ఉండే విశేషమైన వాయిద్యమే వీణ. ఈ వీణా వాయిద్యాన్ని మనము సుమారు 45 నిమిషాల పాటు చేయటం చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏమిటి అంటే, మనకి ఇది 6:30 నుంచి 7 లోపల కార్యక్రమం మొత్తం కూడా అయిపోతుందన్నమాట. కావున ప్రతి ఒక్కరు కూడా 5 గంటల కల్లా వచ్చి కార్యక్రమంలో పాల్గొంటే కార్యక్రమాలను వీక్షించగలరు, శ్రవణం చేయగలరు. స్థానిక రామస్వామిపేటలో గల శ్రీ పట్టాభి రామస్వామి దేవస్థానంలో శ్రీ అష్టలక్ష్మి సహిత దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాల వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకట నాగమల్లీశ్వరి ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల్లో 5వ రోజు అమ్మవారు శ్రీ ధనలక్ష్మీదేవిగా దర్శనమిచ్చారు. ధనలక్ష్మి అలంకార ఆధ్యాత్మిక సేవలో మాధవరెడ్డి శ్రీనివాసరావు, సుధా కుమారి, ఉడుముల మహేష్, హిందూ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వైకాన సాగమ పండితులు వేదాంత వెంకట నాగమారుతి పూజా విధులు నిర్వహించారు. అభిషేకం, అలంకారం, ధనలక్ష్మీదేవి హోమం నిర్వహించారు. సాయంత్రం సామూహిక కుంకుమార్చన, బతుకమ్మ, కోలాట భజనలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎంతో వైభవంగా అమ్మవారు ధనలక్ష్మి రూపంగా దర్శనమిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఆలయ ఈవో వెంకట నాగలక్ష్మి గారు, శేఖర మల్లేశ్వరి గారు అందరూ కూడా ఎంతో వైభవంగా జరిపిస్తూ ఉన్నారు. అలాగే భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా హోమ కార్యక్రమాల్లో, పూజ అభిషేకాది కార్యక్రమాల్లో, అలాగే సాయంత్రం కూడా విశేషంగా అటువంటి సామూహిక కుంకుమార్చనలో పాల్గొని బతుకమ్మ కూడా విశేషంగా ఆడుతున్నారు. శ్రీశక్తి వర్క్షాప్ నిర్వాహకురాలు డాక్టర్ శైలజ ఆధ్వర్యంలో తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో నిర్వహిస్తున్న స్కిల్ వర్క్షాప్ నందు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. శ్రీశక్తి వర్క్షాప్ నిర్వాహకురాలు డాక్టర్ శైలజ మండలంలోని కొలకలూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ శ్రీశక్తి వర్క్షాప్ అనే కార్యక్రమాన్ని డాక్టర్ శైలజ తన స్వగ్రామైన కొలకలూరులో ప్రారంభించడం శుభపరిణామని అన్నారు. ఈ వర్క్షాప్ ద్వారా మహిళలు చేతి వృత్తులతో ఉపాధిని పెంపొందించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం జయశ్రీ, ఈ సునీత, విజయ్, సిహెచ్ నవ్య, టి మౌనిక, సాయి సూర్య సుబ్రహ్మణ్యం, ప్రశాంతి, ఆరుంబాక నాగేశ్వరరావు, కొలకలూరి క్రిష్, ఎలియా, కిషోర్, సుద్దపల్లి కిరణ్, సౌపాటి నవీన్, శేషగిరిరావు, కోడూరు స్వర్ణకుమారి, చొప్పర రత్నశ్యామ్ తదితరులు పాల్గొన్నారు. వైర్ ఉంది కదా, ఆ వైర్తో జరిపించి దాన్ని చుట్టి బ్యాగ్స్ తయారు చేశారు. ఒక చిన్న బ్యాగ్ 800, ఆ తర్వాత ఒక మాదిరి పెద్ద సైజు బ్యాగ్ 1200. అసలు నాకు తెలిసి అది 200 మించి అవ్వదు. దానికి కలర్స్ వేశారు. జమ్ము మాత్రమే మామూలుగా న్యాచురల్ కలర్ ఏదైతే వుడ్ కలర్ ఉందో అదే ఉంది.
హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తిర సురేష్ కుమార్ జన్మదినోత్సవం పురస్కరించుకొని మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రశ్రీని పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. హార్వెస్ట్ ఇండియా అధినేత డాక్టర్ కత్తిర సురేష్ కుమార్ జన్మదినోత్సవం పురస్కరించుకొని మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి కత్తిర సురేష్ కుమార్ తనయుడు కత్తిర డేవిడ్ యశ్వంత్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన సేవను ప్రారంభించారు. ఈ సందర్భంగా డేవిడ్ యశ్వంత్ మాట్లాడుతూ తమ నాన్నగారి జన్మదినోత్సవం పురస్కరించుకొని సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన సేవా కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. సుద్దపల్లి నాగరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఏ కష్టం వచ్చినా గుర్తుకొచ్చే మొట్టమొదటి వ్యక్తి కత్తిరి సురేష్ కుమార్ అని, ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న సురేష్ కుమార్ కు భగవంతుడు మరింత బలాన్ని చేకూర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హార్వెస్ట్ ఇండియా ప్రతినిధులు, శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు డాడీ బర్త్డే సందర్భంగా ఇక్కడ రైల్వే స్టేషన్ కాడ ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయటం చాలా సంతోషంగా ఉంది. హార్వెస్ట్ ఇండియా తరపున హార్వెస్ట్ ఇండియా స్టాఫ్, హార్వెస్ట్ ఇండియా కేఎస్కే ఫ్యాకల్టీ, నాగరాజు బాబాయ్, మా టీం, కేఎస్కే టీం అందరూ కలిసి దీన్ని ఎంతో అద్భుతంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు ఆయన అభిమానులు. ప్రతి కార్యక్రమంగా చూసుకుంటే ఈరోజు అన్నదాన కార్యక్రమాల దగ్గర నుంచి చూసుకుంటే తెనాలి పట్టణం మొత్తం దాదాపు 400 పైన పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే సదార్లో కూడా మానసిక వికలాంగులు, అభాగ్యులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అన్నదానం జరుగుతూ ఉంది. రైల్వే స్టేషన్ సెంటర్లో శివలింగేశ్వర భక్తి బృందం వారు ఎప్పటి నుంచో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చాలా ఘనంగా జరుపుతూ ఉన్నారు. అనేక దాతల సహకారంతో కత్తిర సురేష్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి ప్రభుత్వ వైద్యశాల ఏదైతే ఉందో, ప్రభుత్వ వైద్యశాలలో మరణించిన వారిని ఉచితంగా వాళ్ళ ఇళ్ళకి తరలించే వాహనాన్ని ఒకటి బహుకరిస్తున్నాం హాస్పిటల్కి, హార్వెస్ట్ ఇండియా సంస్థ మెయింటెనెన్స్తో. మరి అలాంటి కార్యక్రమాలు ముందుండి హార్వెస్ట్ ఇండియా సంస్థ అనేది ఎప్పుడు కూడా ప్రజాసేవకే ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు. తెనాలి గంగనంపేటలోని భాగ్యలక్ష్మి గృహ సముదాయం నందు తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి ఆధ్వర్యంలో శనివారం మణిదీప వర్ణ పూజ కార్యక్రమాన్ని ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించారు. దేవి శరణవరాత్రి మహోత్సవం పురస్కరించుకుని తెనాలి పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక సేవకురాలు శారదా చలపతి రోజుకొక ఆధ్యాత్మిక కేంద్రం వద్ద విశేష పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం తెనాలి గంగానంపేటలోని భాగ్యలక్ష్మి గృహ సముదాయం నందు మణిదీప వర్ణ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శారదా చలపతి మాట్లాడుతూ దేవి శరణవరాత్రి మహోత్సవాలు ప్రారంభమైనప్పటి నుండి పలు చోట్ల మణిదీప వర్ణ పూజా కార్యక్రమాలు, కర్పూర హోమాలు, సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమాలను అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భక్తులు మాట్లాడుతూ శారదా చలపతి తాము నిర్వహించే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో తమను కూడా భాగస్వామ్యం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రమ్య, జ్యోతి, శారద, పద్మ, కృష్ణవేణి, లక్ష్మి, వాణి, ప్రసన్న, శివకుమారి, రత్నకుమారి, నిఖిల్ తదితర భక్తులు పాల్గొన్నారు. సామూహికంగా అందరం కలిపి మణిదీప వర్ణన పూజ చేసుకుంటున్నాము. ఉదయం నుంచి అభిషేకాలు, అర్చనలు యథావిధిగా అన్నీ జరిగినాయి. లలితా పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, మణిదీప వర్ణన పారాయణ, సంకీర్తనలు అన్నీ కూడా యథావిధిగా పొద్దున్నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ కార్యక్రమం మణిదీప వర్ణన కార్యక్రమం ఈ నవరాత్రుల్లోనే ఇది ఇవాళ 3వ రోజు. ఈ పూజకి ఇంత విశేష స్పందన లభించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మ శారదా చలపతి గారు మా చేత అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం చేయించారని, కార్యక్రమం అనంతరం భక్తులందరూ తీర్థప్రసాదములు, అన్నప్రసాదములు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం జరిపించడం ఇదే మొదలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరిపించాలని అనుకుంటున్నాం. వచ్చే కార్తీక మాసంలోనూ ఇటువంటి కార్యక్రమాలు అందరి ఇళ్లలో జరిపించాలని అనుకుంటున్నాము. సర్వేంద్రియానాం నయనం ప్రధానమని, ప్రతి ఒక్కరూ కళ్ళు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని గోడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన వైద్యశాల సంస్థ ఏవో పిచ్చిరెడ్డి పేర్కొన్నారు.
మండల కేంద్రం అమృతూరులో ఈ నెల 4వ తేదీన కొత్తపల్లి పరిపూర్ణయ్య మైనేని శివరామయ్యల జ్ఞాపకార్థం వారి కుమారుల ఆర్థిక సహాయ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కంటి వైద్య పరీక్షల్లో కళ్ళజోడు అవసరమైన వారిని గుర్తించి వారికి శనివారం మండల కేంద్రం అమృతూరులోని పెన్షనర్స్ భవనంలో విశ్రాంత ఉపాధ్యాయులు వెలగపూడి జానకిరామయ్య, బొల్లు సూర్యనారాయణ చేతుల మీదుగా 90 మందికి ఉచితంగా కళ్ళజోడు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో పిచ్చిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజన్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ సిబ్బంది అన్ని వేళ ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారం అందజేస్తారని అన్నారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ తమ మిత్ర బృందం తరపున ఏర్పాటు చేస్తున్న కంటి వైద్య శిబిరాలకు గొడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ఏడాది 280 మందికి ఉచితంగా కళ్ళజోడు పంపిణీ జరిగిందని, 150 మందికి కంటి లోపల పొరలు, శుక్లాలు, 80 మందికి కంటికి సంబంధించి డ్రాప్స్ అందించామని తెలిపారు. ఈ సందర్భంగా ఏఓ ఎన్ పిచ్చిరెడ్డి, ఏపీ కోఆర్డినేటర్ ఎండూరి వెంకట్, ఫీల్డ్ అసిస్టెంట్ దామర్ల సరళకు నూతన వస్త్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో విజన్ టెక్నీషియన్ శ్రవంతి, విశ్రాంత ఉపాధ్యాయులు కొత్తపల్లి భాస్కర్రావు, గుత్తికొండ శాంతకుమారి, బండ్రావూరి రాంబ్రహ్మం, మల్లిపతి సర్విజ్జి, రాపర్ల మారుతి వీరరాఘవయ్య, జ్యోతుల బసవేశ్వరరావు, షేక్ రంజానీ, చీపినాపి సుబ్బారావు, నార్ల మనోజ తదితరులు పాల్గొన్నారు. మరి మేము పెట్టింది 55,000, కానీ ఎల్వి ప్రసాద్ వారు మరి 3 లక్షల రూపాయలు విలువ కలిగి మనకి ఇప్పి మరి ఇందా తాతయ్య మాస్టర్ గారు చెప్పినట్టు వాళ్ళు శ్రద్ధగా దగ్గరుండి మరి చేస్తుంటారు. మేము ఇదే మండలంలో 17 సంవత్సరాల నుంచి 2,000 మందికి ఏదో ఒకటి వ్యక్తిగతంగా సహాయం చేయడానికి మా మిత్ర బృందం ద్వారా మరి మేము చేస్తూ ఉంటాం. మరి ఈ సంవత్సరం చూస్తే ఇప్పటికే 950 ఓన్లీ పెద్దవాళ్ళకి చేసాం. ఉన్న బాడీ అవయవాల్లో కళ్ళు లేకపోతే మీకు ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి కంటిని మనం జీవించిన 100 సంవత్సరాలు కంటి చూపు కావాలంటే జాగ్రత్తగా మంచి ఆహారం తీసుకుంటూ కంటికి ఏదైనా సమస్య వస్తే దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని మందులు వాడుకుంటే ఈ టెక్నాలజీ పెరిగింది. ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంది. కంటికి ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఐడెంటిఫై చేసి మీ కంటి చూపు పోకుండా కాపాడే టెక్నాలజీ ఉంది. దాన్ని ఉపయోగించుకొని కంటి సమస్యల గురించి అవగాహన పెంచుకొని అందరూ కంటిని చూపును పోగొట్టుకోకుండా కంటిని పరిరక్షించుకొని కంటి చూపుని జాగ్రత్తపరచుకోవాలి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే మెగా జాబ్ మేళాలో 21 కంపెనీల ప్రతినిధులు హాజరు. 753 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి కె సంజీవరావు. హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా కత్తెర సురేష్ దంపతులు సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ జయంతి వేడుకలు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.